నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎంఎన్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. సంగారెడ్డిలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి. బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దారన్న గౌడ నేతలు. అధికారులు విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదన్న మంత్రి నాదెండ్ల. ఏలూరు కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధిపై సమీక్ష. వివరాల్లోకి వెళ్తే ఏపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు అధికారి దగ్గర పాస్పోర్ట్ సరెండర్ చేయాలని కాకానికి హైకోర్టు షరతు విధించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను దాటి వెళ్లడానికి వీల్లేదని సూచించింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టొద్దని కండిషన్ పెట్టింది. కాగా అక్రమ మైనింగ్ కేసులో 85 రోజులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జైల్లో రిమాండ్లో ఉన్నారు. మొత్తం 8 కేసుల్లో ఆయనకు బెయిల్ రావడంతో నేడు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. చిత్తూరు కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం అన్యాయంగా పింఛన్ల కోత విధించిందని ఆరోపిస్తూ కలెక్టరేట్ ఎదుట దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా దివ్యాంగులు అధ్యక్షుడు కొనతం చంద్రశేఖర్, పూతలపట్టు నియోజకవర్గం 5 మండలాల దివ్యాంగుల విభాగ అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా వికలాంగుల జేఏసీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కలెక్టర్ గారు వస్తేనే వదులుతాం. కలెక్టర్ గారు వచ్చే వరకు ఏమీ జరగదు. కలెక్టర్ గారే రావాలా. కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలంను కాకినాడ జిల్లాలో విలీనం చేయవలసిందిగా మండల సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు తీర్మానం చేశారు. మండలంలోని 25 గ్రామ పంచాయతీలు ఎంపీటీసీ సభ్యులు ఆర్టీఓ దేవరకొండ అఖిలకు వినతిపత్రం అందజేశారు. అమలాపురం వెళ్లడానికి రోడ్డు మార్గం సుమారు 60 కిలోమీటర్లుగా వస్తుందని, పక్కనే ఉన్న కాకినాడ జిల్లాలో విలీనం చేస్తే అన్ని విధాల రాకపోకలకు ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు చిక్కల స్వామినాయుడు, రామకృష్ణ, జ్ఞానలక్ష్మి, గుత్తుల అచ్యుతావేణి తదితరులు పాల్గొన్నారు. దూరం పడుతుంది. అలాగే పంటి మీద వెళ్దామన్నా వరదల కారణంగా, తుఫాన్ల కారణంగా మేము అమలాపురం జిల్లా వెళ్ళలేకపోతున్నాం.
కాబట్టి మా రామచంద్రపురం మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని, మాకు కాకినాడ జిల్లా 25 కిలోమీటర్లు మాత్రం వస్తుంది. మాకు ఏ హాస్పిటల్ పని అయినా ఏ విషయం అయినా సరే కాకినాడ జిల్లా మాకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి మా రామచంద్రపురం మండలాన్ని మన కాకినాడ జిల్లాలో కలపాలని మేము ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నేను జగన్నాయకల్పాలెం సర్పంచ్ని. అలాగే ఇతర మా ఎంపీపీ గారు చెప్పినట్టు, ఇతర ఎంపీటీసీ గారు చెప్పినట్టు రామచంద్రపురం మండలానికి అమలాపురం జిల్లాకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పేర్కొంటున్నాం. కారణం ఏంటంటే మాకు అందుబాటులోనే డైరెక్ట్ రోడ్డు మార్గం లేదు. రోడ్డు మార్గం లేదు కాబట్టి గోదావరి నుంచి పంటి మీద ప్రయాణం చేయవలసి వస్తుంది. పంటి మీద మార్గం అనేది రకరకాలుగా ఉంటుంది. గోదావరిలో వచ్చినప్పుడు పంటలు ఆగిపోవటం, ఇబ్బందులు పడటం జరుగుతుంది. తిరిగి వెళ్ళాలంటే చాలా లాంగ్ వచ్చేస్తుంది. మా సమస్యకి ప్రతిదానికి కారణం ఏంటంటే జిల్లాకి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. నైట్ 7 గంటలకే పంటలు కూడా ఉండలేదు. లేని కారణంగా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాలంటే తిరిగి రావాల్సి వస్తుంది. ఈ సమస్యల మీద మా రామచంద్రపురం మండలాన్ని మా కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పి ప్రజల కోరిక మేరకు ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ ఏకస్తులయ్యి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందుకు మా సమస్యను తీర్చాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నాం. అందుకు కాబట్టి కంపల్సరీగా ఈ కోరిక తీర్చాలని చెప్పి వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకుడు దొంతి మాధవరెడ్డి వీరాభిమాని నర్సంపేట పట్టణ ఉపాధ్యక్షుడు 10వ వార్డు ఇన్ఛార్జ్ దేవాన్ల రాంబాబు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి ప్రదాత దొంతి మాధవరెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆవుల శ్రీకాంత్, దూసరి కరుణాకర్, కట్ల కిషోర్, డాంపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బర్త్డే సందర్భంగా పేషెంట్లకు బ్రెడ్ పంచడం జరుగుతుంది. సారు నియోజకవర్గ నర్సంపేట గౌరవ శ్రీ దొంతి మాధవరెడ్డి గారు బర్త్డే సందర్భంగా ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు బ్రెడ్ పంపిణీ చేయడం జరుగుతున్నది. మా అభివృద్ధి దాత దొంతి మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన బర్త్డే సందర్భంగా హాస్పిటల్లో బ్రెడ్ పంచుతున్నాము. ఎల్లవెల్లలా ఎప్పుడు సారుకు అనుకూలంగా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని, సారు మంచిగా ప్రజలంతా నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరినీ చల్లగా చూడాలని, ఆయన దీవెనలు మాకు ఎప్పుడు ఎల్లవెల్లలా ఉండాలని మేము స్వయం కృషి కష్టపడుతున్నాము. మా సారు దొంతి మాధవరెడ్డి గారు బర్త్డే సందర్భంగా జై దొంతి మాధవరెడ్డి గారు. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు పరిశీలించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, టీడీపీ నాయకులు దొండా గిరిబాబు, షేక్ రసూల్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఇచ్చిన హామీ ఏంటంటే ఇమ్మీడియట్గా వర్షాలు తగ్గగానే తాత్కాలికంగా రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, తర్వాత మన అధికారులు తయారు చేసిన ఎస్టిమేషన్కి ఇమ్మీడియట్గా శాంక్షన్ ఇస్తా అన్నారు. దాంతోపాటు ఇవాళ మా ప్రతిపాదన కూడా ఏంటంటే ఇది ఎన్డీబీ బ్యాంకు దీంట్లో ఉన్నది రోడ్డు, ఆ ఎన్డీబీలో ఉండడం వల్ల అవ్వట్లేదండి. కాబట్టి ఎన్డీబీ వర్క్ నుంచి బిఎన్ రోడ్డుని మనం ఏమైనా డ్రాప్ చేసుకొని నార్మల్ గ్రాంట్ ఏమని చేసి తీసుకొచ్చి రోడ్డు, అలాగే వడ్డాది బ్రిడ్జి కానీ, విజయరాజపేట బ్రిడ్జి కానీ, అలాగే చోడవరం మండలంలో కూడా ఒక 2-3 చోట్ల మనకి 5 కాళ్ళ మదం అంటారండి విద్యుత్ సంస్థ అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న చౌక దుకాణాలపై చర్యలు తీసుకోవాలని బహుజన్ యోజన ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం ప్రజలను దోపిడీ చేస్తున్న చౌక దుకాణాల డీలర్లపై చర్యలు తీసుకోవాలని ఈవోకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చౌక దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన యువసేన బీవైఎస్ నాయకులు జిలాని భాష, శ్రీనివాసులు, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ డీలర్లు ఎవరైతే ఉంటారో వారు
1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఖచ్చితంగా రేషన్ షాపుల్లో పొద్దున్నే 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే 4 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు రేషన్ నిర్వహిస్తూ రేషన్ని పేద ప్రజలకు కానీ సంబంధిత కార్డుల హోల్డర్స్ కానీ పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ మనం గమనిస్తే మదనపల్లి చుట్టుపక్కల చాలా డీలర్లు నిర్ణయించిన సమయానికి కాకుండా వాళ్ళ పనులన్నీ చూసుకొని వాళ్ళకి ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు వచ్చి రేషన్ని పంపిణీ చేసే పరిస్థితి ఈరోజు మదనపల్లిలో ఉంది. దీనివల్ల రేషన్ షాపులకి సాధారణంగా వచ్చేది నిరుపేదలు, పేదలు, కార్మికులు వాళ్ళే వస్తారు. బాగా డబ్బున్న వాళ్ళు ఎవరు రేషన్ షాప్కి వచ్చి బియ్యం తీసుకోరు. అలాంటి కార్మికులు పనిచేసుకునే వాళ్ళు మీరు త్వరగా నిర్ణయించిన సమయంలో వస్తే వాళ్ళు రేషన్ తీసుకొని మళ్ళీ పనులకు పోయే పరిస్థితి ఉంటుంది. కానీ మనం మదనపల్లిలో గమనిస్తే బియ్యం తీసుకోవాలన్నా రేషన్ తీసుకోవాలన్నా దాదాపుగా ఒక రోజు పనులు మానుకొని రేషన్ షాపుల కాడ క్యూలో నిలబడుకుంటే తప్ప ఈరోజు రేషన్ అందే పరిస్థితి మదనపల్లిలో కానీ మదనపల్లి చుట్టుపక్కల పరిస్థితుల్లో కానీ లేదు. అంటే మీరు గవర్నమెంట్ ఏదైతే మంచి ఉద్దేశంతో వాళ్ళు ప్రజలు బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు అని తెచ్చిండే జీవోల్ని కానీ వాళ్ళు తెచ్చిండే కార్యక్రమాలను కూడా కానీ మీరు ఏమాత్రం ప్రజల సౌకర్యాలను లెక్క చేయకుండా మీ అనుసారం డీలర్లు వాళ్ళు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాలనే దృష్ట్యా వాళ్ళు సరుకులను పంపిణీ చేయడం లేదు. రేషన్ డీలర్లు యాక్చువల్గా కొత్తగా రూల్ పెట్టారు. 26 నుండి 1 లోపల ఎవరైతే వికలాంగులు ఉన్నారో పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పలు రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గిరిజన గ్రామానికి రోడ్లు నిర్మించాలన్నది తన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పువ్వల లావణ్య, బీజేపీ లీడర్ సింహాచలం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనగాం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. 42% బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టాలని డిమాండ్ వ్యక్తం చేస్తూ నిరసన నినాదాలు చేశారు. వాళ్ళకు అనుకూలమైనటువంటి పరిపాలన సాగిస్తూ అన్ని బిల్లులను ఆగమేఘాల మీద ఆమోదిస్తూ వాళ్ళకి సహకరిస్తూ ఈరోజు ప్రతిపక్షం అధికారం దగ్గర పంపినటువంటి బిల్లులు గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని అదేవిధంగా పార్లమెంటు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈరోజు తొక్కిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం మేము సిపిఎంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని బిల్లు పంపిందో దాన్ని వెంటనే అమలు చేయాలని, దాంతోపాటు ఈ యొక్క బీసీల రిజర్వేషన్ సంబంధించిన రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తుంది. అదే సందర్భంగా ఈరోజు 42% ఆధారంగా ఎన్నికలకు పోదామని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. కాబట్టి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో గ్రామాలకు, పట్టణాలకు రావాల్సిన నిధులన్నీ కూడా ఆగిపోయినాయి. అందుకోసం ఈరోజు తెలంగాణ వ్యతిరేక బీజేపీ ఉంటుంది. ఇప్పటికైనా ఆలోచించి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఆ బిల్లు ఆమోదం కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే తెలంగాణ సమాజంలో బీజేపీ దోషిగా నిలబడుతున్న సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిజస్వరూపం బయటపడింది. బీసీలకు వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇవాళ మరి బీసీలకు 42% రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెడితే ఇక్కడ బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఒప్పుకున్నారు. కేంద్రంలో మాత్రం ఇలా మోకాలు అడ్డం పెడతా ఉన్నారు. అంటే ఇది ద్వంద్వ వైఖరి కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ఇలా బీసీ రిజర్వేషన్ అమలు కాకపోవడం వల్ల, ఎన్నికలు జాప్యం కావడం వల్ల ఇలా గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాల్లో ప్రజల పరిపాలన మొత్తం ఇలా కుంటుపడ్డది. ఇలా గ్రామాలలో, పట్టణాల్లో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకోసం తక్షణం ఇలా బీసీ రిజర్వేషన్ బిల్లును. విజయనగరం జిల్లా నాగవల్లి నది వరద నీటి ప్రవాహం ఎక్కువవడంతో చీపురుపల్లి ఆర్డీఓ ఆసయ్య తహసీల్దార్తో కలిసి కరకట్టను పరిశీలించారు. నదీ ప్రవాహక గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సచివాలయ సిబ్బంది, వీఆర్ఓ, వీఆర్ఏతో సమీక్ష నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఐబీ నుండి కలెక్టరేట్ పాపన్న విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రి దామోదర ఎమ్మెల్యే చింత్ర ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీజీహెచ్సీ చైర్మన్ నిర్మల, కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. మహారాష్ట్రలో జరిగిన వరద ప్రమాదంలో జగిత్యాల టీఆర్ నగర్ కు చెందిన ఆఫ్రిన్, సమీనా, హసీనా అనే ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. మహారాష్ట్రలో బంధువుల పెళ్లికి సమీనా మేనల్లుడు షోహెబ్ తో కలిసి ముగ్గురు మహిళలు మహారాష్ట్ర వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కారు నాందేడ్ జిల్లా దెగ్గూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో వరదల్లో చిక్కుకుంది. తీవ్రమైన వరద ప్రవాహానికి కారు నీటిలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదం నుండి షోహెబ్ తో పాటు డ్రైవర్ చాకచక్యంగా బయటపడగా ముగ్గురు మహిళలు కారుతో సహా కొట్టుకుపోయారు. కారులో ప్రయాణిస్తున్న ఆఫ్రిన్, సమీనా, హసీనాలు కారుతో పాటు వరద నీటిలో గల్లంతయ్యారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో భారీ వర్షాలకు నీట మునిగిన పంటలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించారు. రైతులతో మాట్లాడి వారికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందే వరకు అండగా ఉంటామని రైతులకు భరోసా, ధైర్యం కల్పించారు. బీఆర్ఎస్ పార్టీ తరపున కోట్లాడి ఎకరాకు 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారి తహసీల్దార్ రాజమోహన్, రెవెన్యూ అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరు ఉన్నారు. ధైర్యంగా ఉండు, నీకు న్యాయం చేసుకుని మేమందరం ప్రయత్నం చేస్తాం. తప్పకుండా నీకు న్యాయం చేస్తాం. ఓకేనా? భయపడుతున్నావు కదా? అదే మరి పేపర్లో
మన తొందరపాటు ఏం పడద్దు. మేమందరం ధైర్యంగా నిలబడి ఉంటాం. నీకు న్యాయం చేసేదాకా ఈ పంటలకు నష్టపరిహారం తీసుకో. ఓకేనా? రైట్ అన్న బ్యాక్గ్రౌండ్ ఓకే. సీరియస్ తీసుకుంటాం. ఇవన్నీ డీటెయిల్స్ పంపుతావా? డీటెయిల్స్ పంపు. నేను వాళ్ళతో మాట్లాడతా. పిలిచిన మాట్లాడతాను, న్యాయం చేస్తాను. ఇగో ఇప్పుడు జరిగితే సత్యనందరం అంటే ఎట్లా తింటారమ్మా? అవునా కదా? విజయనగరం జిల్లా వంగర మండలం వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై ఆర్డీఓ ఆసయ్య ఎంఆర్ఓ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించారు. మండలంలో 14 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామాలలో రెవెన్యూ సచివాలయ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. డ్యాములో ఉన్నటువంటి తలుపులు ఎత్తకుండా ఉంటే ఆ వాటర్ పైకి తన్ని విలేజ్లోకి వెళ్తాయి. ఇప్పుడు అది లేదు. నిన్నే మాట్లాడాడు ఈ గారితో కూడా నేను మాట్లాడాను. నేను మాట్లాడితే వాళ్ళు వచ్చే వాటర్ తాను వదిలేస్తున్నారు. సంబంధించి 14 గ్రామాల్లో రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశాము. అంటే అత్యవసర పరిస్థితుల్లో వాటర్ కానీ ఏవైనా డ్యామ్ వాటర్ కానీ లేదంటే నాగవరం వాటర్ కానీ విలేజ్లోకి వస్తే ముంపు పరివార ప్రాంతాలకి కానీ వచ్చేటట్లుగా ఆ విలేజర్స్ని షిఫ్ట్ చేసి అక్కడ వసతులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అవి డ్యాములో ఉన్నటువంటి తలుపులు ఎత్తకుండా ఉంటే ఆ వాటర్ పైకి తన్ని విలేజ్లోకి వెళ్తాయి. ఇప్పుడు అది లేదు. నిన్నే విజయరామరాజుపేట వద్ద కాజ్వే వరదకి కొట్టుకుపోయింది. వడ్డాది వద్ద పెద్దోరు డైవర్షన్ పొంగు పొందుతున్న వరద నీరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక మంది పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎటువంటి అలసత్వం పనికిరాదని, ఎవరైనా అధికారులు పనుల విషయంలో ఉపేక్షిస్తే తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా సమీక్షకు శాసనసభ్యులు శ్రీ పచ్చమట ధర్మరాజు గారికి, అలాగే ఏలూరు పోలవరం శాసనసభ్యులు Sir, all the elected representatives, MLAs, అందరికీ నమస్కారం. I warmly welcome our MLA తాడేపల్లిగూడెం also for this meeting as a special. కృష్ణా డిస్ట్రిక్ట్ లో అక్కడ మామూలు గుడివాడ ట్రేడర్స్ దగ్గర తీసుకుంటున్నారని ఈయనమో దాన్ని మా లిస్టులో లేదని అంటున్నారు. అది కరెక్ట్ గా సార్ట్అవుట్ చేశారు. ఇష్యూ ఏంటంటే ఈ కౌలు రైతులు సొసైటీలో మెంబర్లు కాదు, మనం సొసైటీలకే ఇస్తున్నాం. సో రెండు సొసైటీస్ అడగన్నా ఇవ్వాలి, లేకపోతే మనం ట్రేడర్ల కన్నా ఇవ్వాలి, ఎక్కడ బ్లాక్ లేకపోకుండా. కూడా వెసులుబాటు కలిగించి ఆ మూమెంట్ తీసుకుని ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ మినిస్టర్ ఆల్సో మన జిల్లా మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు, మినిస్టర్ ఫర్ హౌసింగ్ అండ్
ఐఐపిఆర్ వారిని సమావేశం, అలాగే ఈ సమావేశానికి నాదరిక మనోహర్ గారు సివిల్ సప్లైస్ అండ్ ఫుడ్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ సార్ వారిని, ఏలూరు జిల్లా సంక్షేమ శాసనసభ్యులు శ్రీ పచ్చమట ధర్మరాజు గారికి, అలాగే ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.